ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా హెచ్ఎంటీవీ 16 సంవత్సరాలుగా పనిచేస్తోందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ సింగరేణి మైన్ మేనేజర్ కార్యాలయంలో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీబీకేఎన్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ హెచ్ఎంటీవీ అందరి మన్ననలను పొందుతుందన్నారు. జోర్దార్ వార్తలు, నేలతల్లి వార్తలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలను వెలికి తీయడంతో హెచ్ఎంటీవీ అన్ని ఛానల్స్ కంటే ముందుండాలని వారు ఆకాంక్షించారు. అందరి తలలో నాలుకగా 16 సంవత్సరాల నుండి నిర్విమానంగా వెలుగుతూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఏ సమస్యను కూడా ఏలెత్తి చూపే విధంగా ఉంది. ఎవరికి భయపడకుండా అన్ని వార్తలను కవర్ చేస్తూ, అలాగే మా సింగరేణికి సంబంధించిన వార్తలు కూడా ప్రత్యేకంగా కవర్ చేస్తూ కార్మికుల పక్షాన అలాగే సంస్థ పక్షాన సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. హెచ్ఎంటీవీ వారికి ఈ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు గోపు కుమారస్వామి, ఐఎన్టీసీ వికే పోల్మెన్ పిచ్ సెక్రటరీ. ముందస్తుగా 2026 హెచ్ఎంటీవీ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రజాక్షేత్రంలో మన ప్రజల కోసం పనిచేస్తున్న ఈ యాజమాన్యం వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో అంత మంచి చేయాలని, మాకు అన్ని విషయాలు తెలియజేసే ఈ పత్రికలు కూడా మనలో ఉండి ప్రజల కోసం పనిచేసే మీరందరికీ కూడా మీ యాజమాన్యం వారికి కూడా విశేషంగా కృషి చేయాలని, ప్రజల యొక్క సమస్యలు వాటిని వెలువెత్తుతున్న హెచ్ఎంటీ వారికి కూడా ఇంకా ముందుగా ఉండి వారి సమస్యల మీద కూడా పరిష్కారం దిశగా వెళ్లాలని కోరుకుంటూ, మా సింగరేణి సంస్థ వార్తలు కూడా మీ హెచ్ఎంటీ ద్వారా వెళ్ళవేళ అనబడుతూ మా మన్నల కోసం మీరందరూ ఇక్కడికి వచ్చి కూడా ఇవాళ ఆవిష్కరణ చేసినందుకు కూడా యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హెచ్ఎంటీ వారికి మన విశేష ఆకర్షణలాగా పనిచేయాలని మీ తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాను.